అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి పీ గన్నవరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి సామాన్యుడిని అసెంబ్లీకి పంపించాలని నిర్ణయించారయ్యా. ఒకవేళ నేను అసెంబ్లీకి రాకూడదని నువ్వు ఏ దేవుడు కోరుకుంటున్నావు నాకు తెలీదు. ఇక ఏమన్నా నీకు సాయం చేస్తే ఏమైనా దుష్టశక్తులు సాయం చేయాలి తప్ప నాకు తెలిసి నీకు దేవుడు కూడా సాయం చేయడు. ఎందుకంటే పీ గన్నవరం నుంచి నేను అసెంబ్లీకి రావడం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఖాయమైపోయింది. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి వందలాది ఫోన్లు చెప్తే నీ గుండాగిపోద్ది జగన్ రెడ్డి. వైసీపీ నుంచి కూడా టీడీపీ జనసేన నుంచి అయితే అసలు ముంచేస్తున్నారు నన్ను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నీ పేరు అనౌన్స్ చేశారంటే నువ్వు అదృష్టవంతుడు రాజేష్, ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి నువ్వు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నావు అని. అంతేకాకుండా వైసీపీ నుంచి కూడా అన్నా నువ్వు మా కోసం ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు మేము చూసాం. బడుగు బలహీన వర్గాల కోసం నిన్ను జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పెట్టాడో కూడా మాకు తెలుసు. ఇప్పుడు దాకా ఏదో ఒగ్గబట్టుకుని ఉన్నావు ఆ పార్టీలో. నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని తెలిసిన తర్వాత ఇక ఒక్క నిమిషం అందులో ఉండే పని లేదు. 200% నువ్వు 1000 ఓట్ల మెజార్టీతో నెగ్గేస్తున్నావు, వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఎవరికి దొరకట్లేదు, ఏమన్నా అడుగుదాం అంటే వాళ్ళు ప్రెస్ వాళ్ళకి దొరకడు, ఇక నాలాటోడికి ఏం దొరుకుతాడు. మరి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయవాళ్ళు నేను కానీ అసెంబ్లీకి వచ్చాను అనుకో, ఎక్కడ పారిపోతాడు సమాధానం చెప్పకుండానే. ఎందుకయ్యా నువ్వు మాకున్న పథకాలు రద్దు చేస్తావు, ఎందుకయ్యా మాకున్న ఉపాధి పథకాలను రద్దు చేసావు, ఎందుకయ్యా మమ్మల్ని చంపిన అనంతబాబు భుజం మీద చేతిలో తిరిగావు, ఏం చేసామా మేము తప్పని అడిగితే ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఆ సమయం కోసం నేను ఒక్కడే కాదండి, రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సీట్ ఇస్తే ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం శుభాకాంక్షలు చెప్తారు. కానీ నాకు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యి బాబోయ్ ఆ ఫోన్ చూస్తుంటే భయం వేస్తుందండి. అయితే మీకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి అంటే నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు. ఇక ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో మాట్లాడడం, వారి వివరాలు తెప్పించుకోవటం, దానికి సంబంధించి ముహూర్తం అండి. ఆ నియోజకవర్గ పెద్దలు చిట్టూరు శ్రీనివాసరావు గారని పెద్దలు అలాగే వారంతా కలిసి ముహూర్తం పెట్టించడం జరిగింది ఆ నియోజకవర్గానికి నేను రావడానికి. అది 5వ తారీఖున వచ్చింది ముహూర్తం అన్నారు. 5వ తారీఖు కన్నా ముందు అంటే నాకు కరెక్ట్గా కాకినాడలో వాయిదాకి వెళ్ళకపోతే నీ బెయిల్ రద్దు చేసేద్దామని కేసు ఒకటి ఉంది నాకు. అయితే 5 ఏమో బాగా లాంగ్ అవుతుంది, ఒకవేళ 29 అయితే బాగా దగ్గర అవుతుందనే ఆలోచన ఉంది. పెద్దల దృష్టిలో పెట్టాను, వారు ఏ డేట్లో అక్కడికి వెళ్ళమంటే ఆ డేట్లో వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. అంతకన్నా ముందు 28వ తారీఖున 3 సింహాలు ఒకే వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఉంటారు గ్యారంటీగా అనుకుంటున్నాను. మరి అంటే వీరిద్దరూ అయితే గ్యారంటీగా ఉంటున్నారు. అలాంటి కార్యక్రమం మన తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. ఇది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు బయలుదేరిపోతున్నారు జనాలు. మన జగన్ రెడ్డిలాగా బీర్లు బిర్యానీలు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు అవి ఇవి ఏమీ లేకుండానే లక్షలాదిగా తరలిపోతున్నారు అక్కడికి. దానిలో మీరు నేను కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి దుష్టశక్తుల బారి నుండి మంచి శక్తులకు మనం సపోర్ట్ చేయడానికి ఆ రోజున ఖచ్చితంగా 28వ తారీఖున ప్రతి ఒక్కడో తాడేపల్లిగూడెంలో ఉండాల్సిందే. అది మన బాధ్యత. మన రాష్ట్రాన్ని మన భావితరాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అది. అలా బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి రావాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమంతా కూడా అక్కడే ఉంటాం. ముఖ్యంగా మా గన్నవరం నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గ పెద్దలతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటాం. అక్కడి నుంచి కూడా భారీగా జనాలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక టాపిక్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజేష్ అనేవాడిని అసెంబ్లీకి రానివ్వకూడదు అని చాలా పెద్ద ప్లాన్లు వేసాడండి. దాదాపు ఒక 15-20 మంది బడా డాన్లని నియమించాడు అక్కడ. రకరకాల వార్తలు, రకరకాల విష ప్రచారం, రకరకాల మార్ఫింగ్ వీడియోలు. రాజేష్ మహాసేన్ వాళ్ళని తిట్టాడు, రాజేష్ మహాసేన్ వీళ్ళని అవమానించాడు, రాజేష్ మహాసేన్ అలాగన్నాడు, రాజేష్ మహాసేన్ రే బాబు ఒకటే అడుగుతున్నాను నేను. అక్కడ వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆ వైసీపీ క్యాండిడేట్ని గెలిపించండి, ఆ వైసీపీ క్యాండిడేట్ పలానా మంచి పని చేశాడని చెప్పుకోవడం మనిషి రాజేష్ మహాసేన్ ఓడించండి అని ఇది చెప్తున్నారా? ఒకసారి ఎక్కడ గన్నవరం ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి.
ఎక్కడన్నా సరే ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ వ్యక్తి అయినా ఏమంటే నన్ను గెలిపిస్తేనే ఇలా చేస్తా, నా పార్టీని గెలిపిస్తే ఇలా చేస్తాను ప్రచారం చేస్తారు. కానీ ఆడు నోడించండి, ఆడు ఇలాగన్నాడు అలాగన్నాడు. ఏంటండి ఈ ప్రచారం ఏంటి? ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలతో పీకనవరం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తాడండి జగనన్న. అబ్బాబ్బాబ్బాబ్బా, అప్పటికే అక్కడ ఉన్న 2-3 దళిత మా సోదరులను వాడుకుంటాడు. అప్పటికే ఒకరిద్దరిని మా పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాడతానంటాడు. అప్పటికే మరోడు చేస్తానంటాడు. ఎన్ని ప్రయత్నాలను చేసుకో జగన్ రెడ్డి. ఇక దైవం అయితే నిర్ణయించేసిందయ్యా, నీ పతనం 2024 తర్వాత నీ వైసీపీ పతనం జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఇంతకీ నీ పులివెందుల్లోకి వెళ్తున్నావు చూసుకో. అక్కడ బీటెక్ రవి నీరాజనాలు పెట్టేస్తున్నారు జనాలు. బీటెక్ రవి గారు వచ్చేసేలా ఉన్నారు పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా. ముందు నువ్వు గెలిచే పరిస్థితి చూసుకోవా. ఎందుకంటే మన పులివెందుల్లో కూడా మేము డంకా బజాయించుకుంటూ వస్తాం. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెగ్గేసాడు. అక్కడ నీ ఏరియాలో నువ్వు ఓడిపోతా, మా ఏరియాలో అది సామాన్యుల్ని, ఒక సామాన్యుడిని అసెంబ్లీకి పంపించాలని ఈ పెద్దలు భావిస్తూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి రాకూడదు, ఆయన జైలుకి పంపించండి, ఆయన రౌడీ షీటర్ని ముద్ర వేయండి, ఆడి మీద కులాలకు ద్రోహాన్ని ముద్ర వేయండి అని ఎంత కుట్రదారుడిగా ఎంత కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాడండి ఇతను. ఇదా విధానం? ఏది రాజకీయంగా ఎదుర్కోవడం అంటే? నువ్వు చేసిన మంచోడు చెప్పుకో, నువ్వేం మంచి చేస్తావు చెప్పుకో, అంతేగాని ఎదుటోడిని ఎలాగైనా సరే ఆపేయాలని. నిజంగా కేజీఎఫ్లో కూడా లేనంత మంది పిల్లల్ని ఈ రోజున ఒక సామాన్యుడి కోసం తయారు చేసి పెట్టాడు. మరి అట్లన్నింటినీ కూడా గన్నవరం ప్రజల సహాయంతో పటాపంచలు చేసి పారేశాను అనుకో, మగం ఎక్కడ పెట్టుకుంటాడు ఏటో మా జగన్ రెడ్డి. అయితే గన్నవరం ప్రజలకు ఒక చిన్న మాట, ఇప్పటివరకు గన్నవరం నియోజకవర్గం అనే దాన్ని ఎక్కడ ఎక్కువగా మనం వినేవాళ్ళం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వల్ల, ఒక సామాన్యుడు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం టాపికే. ఏ ఛానల్ చూసినా గన్నవరం గురించే. అంటే ఇంకా ఎమ్మెల్యే అవ్వకముందే మన నియోజకవర్గానికి అంత పేరు తీసుకొచ్చానంటే, రేపు పొద్దున్న మీ ఆశీస్సులతో అక్కడ కానీ నాలాంటి సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ఆ పేరు నాకు కదండి, గన్నవరం ప్రజలకు ఉండిపోద్ది. అరే ఇలా కులం మతం డబ్బు ఇలాంటి కుట్రలు ఏం పట్టించుకోకుండా ఒక సామాన్యుడిని, ఓ పోరాడేవాడిని అసెంబ్లీకి పంపించారా పోరాటానికి, ఆ నియోజకవర్గం తరపున ఒకరిని పోరాడేవాడిని పంపించారనే ఆ పేరు ప్రఖ్యాతలు గన్నవరం ప్రజలకే ఉంటాయండి. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అయితే జగన్ రెడ్డి కొన్ని మార్పింగ్లు చేస్తున్నాడండి, కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ఆ నియోజకవర్గంలో. ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్న అన్నదమ్ములందరూ కూడా క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇగో ఒక వీడియో ఒకటి, ఇగో నేను ఈ డ్రెస్లో ఉంటానండి. నేను మొన్నే చెప్పాను, ఇది ఎల్లో షర్ట్లో ఉండి అప్పుడు నేను జనసేన వారిని తిట్టాను. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది టీడీపీ జనసేన వాళ్ళు కాదు కానీ వైసీపీలు గమనించంటారు ఒకసారి. వైసీపీలో ఉన్న అన్నదమ్ములకి చెప్తున్నాను నేను, ఈ రోజున మీరు జనసేనో లేకపోతే టీడీపీనో అందులో ఉన్న నాయకుల్లో తిడుతున్నారు. తిట్టడానికి కారణం ఎవరు? పైనుంచి చెప్తారు వాళ్ళు ఎలా చేశారు, అలా అన్యాయాలు చేస్తున్నారు, మీరు తిట్టండి, మీరు వాళ్ళ మీద పోస్టులు పెట్టండి అని చెప్తారు. మీరేమో పెడుతున్నారు. రేపు పొద్దుట ఇప్పుడు మీరు పెట్టిన పోస్టులని ఉపయోగించుకుని మిమ్మల్ని నాశనం చేయడానికి జైలుకి పంపించడానికి ఇదే వైసీపీ ఆలోచించి కుట్రబంతుంది అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు ఇది ఎప్పుడంటే ఉండండి ఒకసారి చెప్తాను. 2019 ఎలక్షన్కి ముందు అబ్బాయి పవన్ కళ్యాణ్ అంటే దళితులకు వ్యతిరేకి, క్రైస్తవులకు వ్యతిరేకంగా నమ్మించారు మమ్మల్ని బాగా నమ్మించి వాళ్ళ మీద వీడియో మాట్లాడాడంటే నేను వీడియో మాట్లాడుతున్నాను. జనసేన పార్టీని మనం ఇలా చేయాలి అలా చేయాలని ఏదో అప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన ఫీడింగ్, వాళ్ళు చెప్పిన పనే నేను చేశాను ఆ రోజున. చేస్తే ఈలోపు నేను మాట్లాడుతుండగా ఇక ఒక సోదరుడు ప్రదీప్ నాయుడు అనే సోదరుడు జనసేన పార్టీ, అప్పుడు ఆయన ప్రొఫైల్లో జనసేన పార్టీకి సంబంధించి ఉండేది. అతను ఏం పెట్టాడు చూడండి, నీ జాతి 100 రూపాయలు ఇస్తే పక్కలో పడుకుంటారు. ఎప్పుడైతే నేను ఈ మాట చూశానో, నేను అప్పటికి జనసేన మీద మాట్లాడుతున్నప్పుడు, జనసేనను విమర్శిస్తున్నప్పుడు ఈ కామెంట్ జనసేన నుంచి వచ్చింది అనుకుని ఇమీడియట్గా నేను కూడా బరస్ట్ అయిపోయాను. నేను కూడా తిట్టాను. నా జాతి ఆడపిల్లల్ని ఇంత దారుణంగా అవమానిస్తారా మీరు? అసలు మీ జెండాలు ఎలా ఎగురుతాయో చూస్తాను నేను దళిత కాలనీలని తిట్టడం వాస్తవమే. కానీ నేను తిట్టిన దానికి 100 సార్లు క్షమాపణ చెప్పాను ఇప్పటికీ ప్రతి జన సైనికుడికి. పవన్ కళ్యాణ్ గారికి అయితే కొన్ని లక్షల సార్లు మనసులో నేను ఆయనకి క్షమాపణ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. అయితే ఈ పెట్టింది ఈడు వైసీపీ వాడు.
ఈ తప్పుడు ప్రొఫైల్ పెట్టుకుని ఆడు ఇలా పెట్టి దళితుల్ని ఆ రోజున జనసేన మీద రెచ్చగొట్టారు ఈ నా సైకోగళ్ళు. అయితే అలా రెచ్చగొట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మాతోటి జనసేన తిట్టించారు, జనసేన వాళ్ళ పేరుతో మమ్మల్ని తిట్టించారు. ఇప్పుడు అదే వీడియోని తీసుకెళ్ళి మిమ్మల్ని తిట్టాడు రాజేష్. తిట్టించిన ఏదో ఎవర్రా, తిట్టించడానికి వాళ్ళ మీద మాకు ద్వేషం నింపిన పనికిమాలిన పోరంబోకులు ఎవర్రా, వైసీపీ వాళ్ళు కదా. మళ్ళీ ఇలాంటి ప్రచారం నా మీద చేస్తున్నారంటే రేపు పొద్దున్న ఇప్పుడు వైసీపీని నమ్ముకున్న వాళ్ళ మీద జరగదా? ఒక్కసారి అది ఆలోచించుకోండి. వాళ్ళు వాడుకున్నంతసేపు వాడుకుని ఇదే కారణంతో మనల్ని జైల్లో పెట్టించడానికి, మన మీద దాడులు చేయించడానికి, ఎదుటోళ్ళని మన మీద కుసుకొల్పడానికి కూడా అదే వాడుకుంటారు. వైసీపీ అంటే అంత డేంజరస్. ఇంకోటి చూడండి, అదే వీడియోలో జై జనసేన బాలాజీ అకౌంట్ అండి ఇది. ఒరే కులం తక్కువ లా కొడక అని పెట్టాడు. వాస్తవానికి ఇది కూడా వైసీపీ వాడిదే. ఎందుకంటే ఈ ప్రొఫైల్ చూశాను నేను, ఇక్కడ ఓపెన్ చేశారా, ఇగో జై జనసేన బాలాజీ అని పెట్టుకున్నాడు. కానీ ఇది ఎప్పుడంటే 2020తో ఆపేశారు ఇది. మరి నిజంగా జన సైనికుడిది అయితే 2020తో ఆగడు కదా, ఇప్పటికీ ఇంకా చేస్తూ ఉండాలి కదా. ఎప్పుడైతే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కిస్తాడో ఇక వాళ్ళ కుట్రలు ఆపేశారు, వాళ్ళ తప్పుడు పోస్టులు ఆపేశారు. వాళ్ళు అలా తిట్టారనే కారణంతోనే ఆ రోజున జన సైనికుల మీద నేను కూడా అంత పౌరుషంగా మాట్లాడాను. కానీ తిట్టింది నిజమైన జన సైనికులు కాదని తెలుసుకున్నాను. తర్వాత వారికి క్షమాపణ చెప్పాను. ఒక్కసారి క్షమాపణ చెప్తే శత్రువునైనా క్షమించే లక్షణం అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఇటు జన సైనికుల దగ్గర కూడా ఉంది. పైగా నేను పొరపాటును మాట్లాడడానికి ఆధారాలు మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందే చూపించాను. నేనేమి కొవ్వెక్కి తిట్టలేదు, కులాల మీద ద్వేషంతో తిట్టలే. దళితుల్ని 100 రూపాయలు ఇస్తే మీ ఆడవాళ్ళు మా పక్కలో పడుకుంటారు అంటాం, కులం తక్కువ లా అనే ఆ బూత్ తిట్టడం, ఆ రెండింటితో నేను బరస్ట్ అయిపోయాను. నేను ఆ రోజున తిట్టాను, తప్పు తెలుసుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, క్షమాపణ కూడా చెప్పాను. ఇది గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి జన సైనికుడు, నా అన్న తమ్ముడు, నా అక్క చెల్లి గమనించాల్సిందిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకటే అండి, ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తుందో, రాజేష్ ఓడిపోతాడు అన్నారట. రాజేష్ ఓడిపోతాడు అన్నప్పుడు ఇన్ని తప్పుడు ప్రచారాలు అవసరం ఏంటి? అసలు నన్ను పట్టి రాజేష్ని ఇచ్చారు కదా, పోనీ ఒకే వీక్ కాబట్టి మా ఓడి గెలిచేస్తాడని హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఎందుకు ఇన్ని తప్పుడు ప్రచారాలు? ఎందుకు ఎంతమందిని ఇలా రెచ్చగొడుతున్నారు? ఎందుకంటే 30,000కు తక్కువ కాకుండా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుంది. అది తట్టుకోలేని మా జగ్గుబాయ్, మా తొగ్లక్బాయ్, మా సైకోబాయ్ ఈ రకమైన పనులు చేస్తున్నాడు. ఇది ఒక ఎత్తు అనుకుంటే రాజేష్ మహాసేన హిందువులకు వ్యతిరేకి ఇది క్రియేట్ చేస్తున్నారు. దానికి కారణం కూడా చూపిస్తాను రండి మీకు. ఈ వీడియో బాగా సర్క్యులేట్ చేస్తున్నారండి. ఇది అగ్రవర్ణపు ఆడపిల్లలు లేదు అన్నాడు కాబట్టి హిందువులకు వ్యతిరేకి, అగ్రవర్ణాలకు వ్యతిరేకి అనేది బాగా ఇదైతే ఇంకా విపరీతంగా ట్రోల్ చేస్తుంది. మీరు ఒకసారి ఆ ముఖం చూడండి, బాగా లేతగా ఉంటుంది నా ముఖం. ఇది జరిగి వీడియోలు పెట్టి దాదాపు 4-5 సంవత్సరాల క్రితమే ఇవి. అవి అయిపోయిన తర్వాత మేము చాలా మారాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా మార్పులు చెందాం. అంతకుముందు ఎవరైతే శత్రువులు అనుకున్నాం, అరే వాళ్ళు మన శత్రువులుగా భావించాం. కానీ మనం తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది మనల్ని సమానంగా ఆదరిస్తున్నారు, సమానంగా చూస్తున్నారని చాలా వాస్తవాలు తెలుసుకున్నాం. తెలుసుకోక ముందు అవును మా మీద అన్టచబిలిటీ జరుగుతుంది, మమ్మల్ని కులం తక్కువలుగా చూస్తున్నారు అన్నప్పుడు మేము మాట్లాడిన మాటలు అవి కాదంట్లే. ఎక్కడ నేను అదేమి ఇప్పుడు ఎవడో గోరెంట్ల మాధవగాడు గొట్లిప్పుకుని తిరిగేసి అది మార్పింగ్, అది నేను కాదు అన్నాడు. ఒకవేళ అనాలంటే నేను అనొచ్చు, అబ్బాయి అది నా మాటలు కాదు మార్పింగ్ అని. కానీ అబద్ధం చెప్పదలుచుకోలే. మనం అప్పుడు ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును ఒప్పుకోవటమే నిజమైన మనిషి లక్షణం. అప్పుడు నేను ఏం మాట్లాడాను, వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, ఏ సందర్భంలో మాట్లాడాను. దీనికన్నా ముందు మళ్ళీ మర్చిపోతాను, నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని చేస్తారని. ఎమ్మెల్యే అభ్యర్థి నేను ఒకవేళ అయ్యే అవకాశం ఉందనుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు చిన్న చితగా చేసుకుందినేమో. అదేమీ లేదు, నాకు ఇచ్చింది మీటింగ్స్ పెట్టడం, దళితులను చైతన్యం చేయటం, టీడీపీ జనసేన కూటమి వైపు వారిని తీసుకురావటం, ఆ మోసగాడి నుంచి ఈ మంచోళ్ళ వైపు
నా జాతిని తీసుకురావడం అనేది నా బాధ్యత అనుకున్నాను. ఈ లోపల సడన్గా లాటరీ తగిలేసినట్టు రాజేష్ మహాసేనకి ఎమ్మెల్యే టికెట్ తగిలేసింది. తగిలిస్తే ఇప్పటికిప్పుడు అన్ని ఏర్పాట్లు అంటే కొంచెం కష్టంగానే ఉంది. నేను మహాసేన పెట్టిన దగ్గర నుంచి ఏ ఒక్కరి దగ్గర ఏమంటే నాకు ఈ 10,000 కావాలి మీరు ఇవ్వండి అని తీసుకున్నది లేదు. నాకు ఏ కష్టం వచ్చినా ఇప్పుడు లైక్ ఈ డిజిటల్ ఇది కొనాలి, ఇది నేను మీడియాలో మీకే చెప్పాను. మహాసేన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో, మహాసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో, రాజేష్ మహాసేన్ని పోరాడతాడు వీడికి సపోర్ట్ ఇస్తే అని నమ్మేవాళ్ళు ఎవరున్నారో వారి సపోర్ట్తో మాత్రమే నేను ఇక్కడ దాకా వచ్చాను. మీ సపోర్ట్తో నేను అసెంబ్లీ దాకా వెళ్ళాలి. అసెంబ్లీ దాకా పంపించే వరకు కూడా బాధ్యత మీదే. ఎందుకంటే ఇప్పటి వరకు బయట పోరాడిన నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దేవాల అసెంబ్లీలో పోరాడే అవకాశం వస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా కార్లు జగన్మోహన్ రెడ్డి లాక్కున్నప్పుడు లాక్కున్నట్టుగా మన కార్లు ఎలాగన్నప్పుడు మీరు కార్లు కొనిచ్చారు. మనం మీడియా పెట్టాలన్నప్పుడు ఈ సెటప్ మొత్తం మీరు కొనిచ్చారు. ఇప్పుడు మనం పొలిటికల్గా వెళ్ళాలన్నప్పుడు దానికి కావాల్సిన ఏర్పాటు కూడా మీ అన్నగా తమ్ముడుగా మీరే చేయాలని నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను మొన్న నా దగ్గర కొన్ని డబ్బులు ఉండేవి, కానీ 2 మీటింగులు జిల్లా మీటింగులు జరిగాయి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉమ్మడి మీటింగ్లు ఉన్న మొత్తం ఖాళీ అయిపోయి. అయినా కానీ పర్లేదు, నాకు డబ్బుల పని ఏముంది, ఇప్పుడు డబ్బుల పని ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడే యూట్యూబ్ నుంచి అలాగ వస్తుంది కదా, దాంతో నెక్స్ట్ జిల్లా మీటింగ్లకి వెళ్దామని అనుకున్నాను. కానీ ఈలోపు ఈ అవకాశం, గొప్ప అవకాశం, చరిత్రలో ఇదొక గొప్ప మలుపు, ఇది ఇలాంటి అవకాశం రావడం జరిగింది. సో కొంచెం టైట్గానే ఉంది పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి ఖర్చులకి ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి ఖర్చు అప్పుడు చాలా ఉంటాయి. నేను ఎవరిని చాలామంది అన్నారు రఘురామకృష్ణరాజు అన్న 100 కోట్లు ఇచ్చాడు రాజేష్ కానీ, ఒకవేళ అడిగితే ఇస్తాడేమో మరి. కానీ ఏ రోజు నేను అన్నని అడిగింది లేదు, అన్న దగ్గర తీసుకున్నది లేదు, ఏ ఒక్క నయా పైసా కూడా ఎప్పుడు తీసుకోలే. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఈ డబ్బులు అవసరం ఉందని తీసుకుంటే ఆ రోజుతో ఆ బంధం ఇక న్యాచురల్గా ఉండదు, కమర్షియల్ అయిపోద్ది. కాబట్టి ఇప్పటికొచ్చి ఎవరిని, నాకు పెద్దలు చాలామంది పరిచయం ఉన్నారు, నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఎప్పుడు ఏ ఒక్కరి దగ్గర కూడా నాకు ఈ ఆర్థికంగా ఈ అవసరం ఉందని ఎప్పుడు ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. కానీ అక్కడి నుంచి ఆ బంధంలో ఉన్న న్యాచురాలిటీ పోద్దేమో. సో పెద్దోళ్ళతో పరిచయం అయితే మరి ఇలా డబ్బులు అడుగుతారేమో అని వాళ్ళు అనుకుంటారేమో అనే ఈ ఆలోచనతో ఎప్పుడు ఎవరి దగ్గర నేను అడగలే. నాకున్న బలం ఈ మహాసేనలో మీరంతా చూపించే అభిమానం, నాకున్న బలం జనసేన నుండి టీడీపీ నుంచి మీరు చూపించే అభిమానం, అంతే. కాబట్టి ఇప్పటికి సంబంధించి నేను మన అకౌంట్ డీటెయిల్స్ పెడతాను. అకౌంట్ డీటెయిల్స్కి మీకు అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు మన కార్యక్రమాలన్నీ దాని నుంచి చేసుకుని ముందుకు దూసుకెళ్ళిపోదాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు పార్టీ నుంచి డబ్బులు వచ్చేస్తాయేమో. ఇప్పుడు డబ్బులు 100 కోట్లు ఖర్చు పెడతానన్న వాళ్ళకే అవకాశం రాలేదు. ఇది అలాంటిది ఇంత గొప్ప అవకాశం మనకిస్తే మళ్ళీ ఏమంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు డబ్బులు కావాలండి, నాకు ఇలా చేయండి అలా చేయండి, తప్పు కదండి. నిజంగా వారు మన మీద పెట్టుకున్న నమ్మకం ఏరి, ఈ ముగ్గురు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టి తీరాల్సిందే. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి. ఇక మీరు చేయాల్సిన పని ఏదో మీరు చేస్తారని నేను భావిస్తున్నాను. ఈసారి ఈ వీడియో ప్లే చేస్తానండి. అయితే నేను గతంలో మాట్లాడిన వీడియోలు చూడడం నాకే కొంచెం మనసుకి ఇబ్బందిగా ఉంటుంది. ఆ జనసేన వారి మీద మాట్లాడిన వీడియో చాలాసార్లు నాకు పెడుతూ ఉంటారు, కానీ ఓపెన్ కూడా చేయను. ఎందుకంటే చేస్తే నేను మాట్లాడిన మాటలు నన్నే బాధిస్తాయి. ఆ మాటలు విని నేనే బాధపడతాను, కొంచెం సిగ్గుపడతాను కూడా. ఏంటి ఎందుకు ఇంతలాగా, ఆ వైసీపీ వాడు రెచ్చగొట్టి ఉండొచ్చు, వాడు ఏదో ఫేక్ అకౌంట్లతో నన్ను తిడితే తిట్టుండొచ్చు, ఆడికి బుద్ధి లేదు, కనీసం నా బుద్ధి ఏమైంది? అందుకే అండి కాలు జారిన తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంటారు. నేను అలా అనకుండా ఉండాల్సింది అని చాలాసార్లు బాధపడతాను. అలాగే ఈ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో ఇప్పుడైతే ఇది చూపించాల్సిందే మీకు, అదైతే నేను చూపించలేను, అదే చాలా దారుణంగా ఉన్నాయి ఆ మాటలు నేను మాట్లాడి. క్షమించండి జన సైనికులారా. ఈ పీకనవరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులందరూ నన్ను క్షమించండి. మీ అందరికీ రాజేష్ సరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం. అవసరమైతే ఒక్కొక్కడు ఇదో మా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కో దినార్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. దుబాయ్ ఒక్కో దినార్ వేసుకున్నట్టు ₹1,00,000 అవుతుంది. మీకు మేము గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇలాంటి అగ్రవర్ణపు అహంకారుల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి. మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. మహాసేనలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఇస్తాను. అది కోవిడ్ మహాసేన నుంచి అలా ఎవరైనా పెళ్లి చేసుకునేవాడు ఉంటే ₹1,00,000 ప్రకటించాడు కోవిడ్ మహాసేన ట్రెజరర్ గారు. కోవిడ్ మహాసేన తరపున
అలా ఎవరైనా పెళ్లి చేసుకున్నట్టు ముందు మాకు చెప్పండి. వెంకటరెడ్డి గారు మనం మాట్లాడిన వీడియో ఉందా? 10 లక్షలు ఇస్తానన్నాడట. అది ఎక్కడో కానీ ఉందా? వీడియో చూడండి ఒకవేళ దొరుకుతుంది. చెప్పండిరా, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ దొక్కాలో తొక్కి దగ్గరుండి మీసాలు మెలేస్తూ పెళ్లి చేసే బాధ్యత మాది. ఇలాగా ఒంటరిగా ఉండి ఇలాంటి రిస్క్ చేసేటప్పుడు ఎవరికి దొరికేయద్దు. తమ్ముళ్ళు మీకు మేము ఉన్నాం అన్నలుగా. నేను ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆ మాటలు మాట్లాడినప్పుడు అవి వింటా ఉంటే అదే నాకే కొంచెం బాధగానే ఉంది. కానీ ఏ సందర్భంలో మాట్లాడాను ఈ మాటలు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాజేష్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గన్నవరంలో నెగ్గనివ్వకూడదు, తెలుగుదేశం జనసేన కూటమి నెగ్గనివ్వకూడదని చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. అయితే అదే జగన్ రెడ్డిని అడుగుతున్నాను, ఇది మాట్లాడడం నేను తప్పు అని జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది తప్పు అని జగన్ రెడ్డి ప్రచారం చేయాలంటే ఇదిగో ఇది కరెక్ట్ అని ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆ వీడియో మాట్లాడింది ఇక ఈ సందర్భంలోనే మాట్లాడాను. నేను అప్పుడు కువైట్లో ఉన్నానండి, కువైట్ వెళ్ళాను. కువైట్లో మహాసేన మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఉన్నాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఒక వార్త చూశాను. వార్త చూసినప్పుడు అసలు మనసంతా చాలా బాధ అయిపోయింది. కన్నీళ్ళు వచ్చేసాయి. కన్నీళ్ళు వచ్చి ఆ కన్నీళ్ళు కోపంగా మారి నేను పెట్టిన వీడియో అది. ఎందుకోసం పెట్టాను ఒకసారి ఇక్కడ చూడండి. Was shot protesting the horrific killing of a young man in. ఇద్దరు భార్యాభర్తలు, తల్లి. ఈ అబ్బాయికి తల్లి అనమాట అండి ఆవిడ. భార్య పక్కనే ఉంది, భార్య ఏమో గర్భవతి. గుడికొచ్చి గుళ్ళో నాకు పండంటి బిడ్డ పుట్టాలని గుళ్ళో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ పంతులు గారి ఆశీర్వాదం తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే ఆ బేబీని చూడొచ్చు, ఆ బేబీ ఎంత ముద్దుగా పుడుతుంది అని కొన్ని ఆశలు ఉంటాయి కదండి మనుషులకి. అరే మంచి పెళ్ళయింది, మంచి భార్య దొరికింది, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, రేపు మాపో కొడుకో కూతురు పుడతారు, ఆ పుట్టిన పిల్లోడు ఎలా ఉంటాడనే ఆశలు, ఆయన ఏం చదివించాలి, ఎలా చదివించాలి, మనం ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా వెళ్ళాలనే ఆశలు ఉంటాయి కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. ఆ ఆశలతో వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తున్నారు వాళ్ళు. Broad daylight in what is suspected to be a case of honor killing related to caste. 23-year-old Pranay Kumar had just stepped out of a hospital after was shot. మన పక్కన మన భార్య తల్లి నడుస్తుంది, వాళ్ళతో ఏ కబుర్లు చెప్పుకుంటాం మనం. అవును ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం, అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అని, లేకపోతే రేపు ఇక నాకు పలానా ఉద్యోగం వస్తుందమ్మా, ఇక్కడి నుంచి మన లైఫ్ బాగుంటుందను, అలా ఏమి ఉంటాయి కదండి ఫ్యామిలీ అనగానే. గర్భిణి అయిన భార్య ముందు, కడుపును 9 నెలలు మోసి పెంచిన తల్లి ముందు ఒక కొడుకుని క్రూరంగా, అప్పటి వరకు పక్కన నడిచిన కొడుకు 2 నిమిషాలు గడిచేటప్పటికి కళ్ళ ముందు శమైపోయి ఉన్నాడు. ఆ గర్భవతి అయిన భార్య పరిస్థితి, ఆ కని పెంచిన తల్లి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించండి. దీనికి కారణం ఏంటి తెలుసండి? ఏవే కక్షలు కాదు, 100 కోట్ల లావాదేవీలు కాదు, లేకపోతే ఇంతకుముందు ఆయన ఎవరిని చంపినోడు కాదు, ఏమీ కాదు. ఏంటి కారణం అంటే వాళ్ళిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. మా కులం కానోడు నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళ తండ్రి కిరాయి రౌడీని పెట్టి ఆ కూతురు ముందు, అంటే భార్య ముందు తల్లి ముందు నరికించేశాడు. అది చూసినప్పుడు మనిషి అని ఎవరికైనా బాధేస్తుందండి. దాంతో ఆ చనిపోయిన కుర్రాడు నా కులస్తుడు అంటే ఇది మొత్తం నా కులం మీద చూపించే ఇంత ద్వేషం ఏంటండి? మేము అందరితో సమానమైన మనుషులమే కదా. ఇప్పుడు మా ఆడపిల్లల్ని చాలామంది ప్రేమించి ఇతర కులాల అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మేము ఎవరిని నరికేయట్లే, ఎవరిని చంపేయట్లేదు. ఒకవేళ ఎవరు చేసుకోవట్లేదు, ఎవడో 1-6 చేసుకున్నాడు అన్నంత మాత్రాన ఇంత ఘోరంగా నరికి చంపటం అసలు అది ఏం పద్ధతి అది అని నాకు ఆ బాధ కన్నీళ్లతో ఆ కోపం వస్తుంది. అప్పుడు మాట్లాడేనది. అలా ఎవరైనా మేము అగ్రవర్ణం అని అహంకారంతో ఉన్నవాడు కూతురుని కానీ కొడుకుని కానీ మీరు ప్రేమిస్తే మీరు నా దగ్గరికి రండి, నేను మీకు రక్షణ కల్పిస్తాను. మీరు మేజర్లు అయితే మీకు పెళ్లి చేస్తాను, అవసరమైతే మిమ్మల్ని అలాంటి క్రూరుల దగ్గర నుంచి దూరంగా పంపించేస్తాను అని. ఇప్పుడు మీరు ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ మీ కులానికి సంబంధించిన ఒక కుర్రోడిని, ఒక అమాయకుడిని అలాగే చంపేస్తే మనసుకు బాధ అనిపించదండి? అంటే కులానికి సంబంధించిన అవ్వక్కర్లే, ఆ కులం పేరుతో ఇప్పుడు అక్కడ అతను కొడుతూ ఉంటే రే నువ్వు ఎస్సీ వాడు, నువ్వు వేరే కులం అమ్మాయిని ఎలా చేసుకుంటారని అని నరికేస్తుంటే నన్ను నరికేస్తున్నాడు అనిపిస్తుంది. అప్పుడు మరి నేను ఆ కులం అంటే నన్ను అలాగే చూస్తారా?
నా తమ్ముడిని ఎలా చూస్తారా, ఏంటి మమ్మల్ని ఎంత దారుణంగా చూస్తున్నారా? ఆ బాధలో నుంచి వచ్చిన మాటలే తప్ప నా పరిస్థితులు ఎవడన్నా అలాగే మాడతాడు. అదే పొజిషన్లో ఒకవేళ ఆ కుర్రోడు ఇతర కులస్తుడు అయి ఉండి, అమ్మాయి దళితురాలు అయి ఉండి, ఆ కుర్రోడిని ఈ దళితురాలు తండ్రి ఆడిని నరికించిన ఆడిమే కూడా అలాగే గొడవ చేస్తాను నేను. అలా చేయకూడదు, ప్రాణం తీయకూడదు. ఆ ఉద్దేశంతో నేను ఈ ఉద్దేశంతోనే మాట్లాడానండి. అప్పుడు ఈ అమ్మాయి మీ అందరికీ తెలుసు, అమృత చనిపోయింది. ఈ కుర్రోడిని నరికి చంపేసింది. అప్పటికి ఈ అమ్మాయి గర్భవతి, ఇదిగో ఈ కుర్రోడు పుట్టాడు. ఒకవేళ ఆ సమయంలో ఈ జరిగిన ఈ దారిని నేనొక్కనే కాదు, దేశమంతా ఆ రోజున తప్పని ఖండించింది. ఈ ఒక్క కారణంతో వీళ్ళ తరపున నేను నిలబడ్డాను. ఆ రోజున వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఆ కారణంతో ఈ రోజున రాజేష్ మహాజన్ ఎమ్మెల్యే అవ్వకుండా అడ్డుకుంటాను అన్నాడు జగన్ రెడ్డి. అంటే జగన్ రెడ్డి ఇలా నరికించిన వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తాడా? పోనీ దమ్ముంటే జగన్ రెడ్డికి ఆ మాట చెప్పు బయట. ఎవరైనా కులాంతర వివాహం, ఎస్సీ అమ్మాయిని కానీ ఎస్సీ అబ్బాయిని కానీ ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఎలాగే నరికిద్దాం, ఆ నరికిన వాళ్ళని సపోర్ట్ చేస్తానని జగన్ రెడ్డి నీ జీలో దమ్ముంటే నువ్వు బయట అనౌన్స్ చేయవయ్యా, సిగ్గు ఎగ్గు లేకుండా. అయితే అతనికంటే గెలిపే లక్ష్యం, అతను బుద్ధి పెద్దగా వాడ్డు. కానీ ఇదే మాటని అక్కడున్న ఎస్సీలు కొద్దిమంది వైసీపీ ఎస్సీలు మీరు చేస్తున్నారు ఎందుకురా ట్రోలింగ్, ఆ కులం మీద అంత దారుణం జరిగింది, కుర్రాన్ని కోల్పోయాం, అనవసరంగా అంత ఘోరంగా నరికి చంపేశారు అని ఆ బాధలో నేను మాట్లాడితే ఎస్సీ కులంలోనే ఉండి వైసీపీ పార్టీ కోసం దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మిమ్మల్ని చూసాలి నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. నేను ఇంకో మాట కూడా అంటానండి, ఎస్సీలు మాకు ఏమి ఇవ్వకపోయినా కానీ గౌరవమే కోరుకున్నాం మేము ఎప్పుడు. అంబేద్కర్ గారు కూడా అదే కోరారు, మాకు సమానమైన గౌరవం ఇవ్వండి అని. ఆ గౌరవం ఇవ్వలేని పార్టీలు ఈ వైసీపీ పార్టీలు లాంటివి. ఎస్సీ ఓట్లు వద్దని చెప్పే దమ్ము మీకుందా? ఈ రోజున టీడీపీ కానీ జనసేన కానీ మాలాంటి వర్గాల నుంచి నాలాంటి వాడికి అసెంబ్లీకి పంపించే ప్రేమాభిమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరేం చేస్తున్నారయ్యా వైసీపీ వాళ్ళు? ఇదా విధానం? ఒక మనిషిని ఓడించాలంటే చేయాల్సిన ప్రచారం ఇదా? నేను ఎందుకోసం మాట్లాడాననేది తీసేసి కేవలం అగ్రవర్ణ అమ్మాయిలను అబ్బాయిలను ప్రేమిస్తే డబ్బులు ఇస్తానన్నాడు అనే ఆ ఒక్క ముక్క మాత్రం పెట్టి పైన చంద్రబాబు నాయుడు గారిని అలాగే నన్ను వేసి ఏంటయ్యా ఈ తప్పుడు రాజకీయం? తప్పుడు పుట్టినోళ్ళు తప్ప నిజంగా జెన్యున్గా పుట్టినాడు ఎవడు ఇలాంటి రాజకీయం, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయరు. స్టార్టింగ్ నుంచి పెడతారు ఆ వీడియో, ఎందుకు మాట్లాడాను ఎందుకు మొదలెట్టానో పెడతారు ఆ వీడియో. అప్పుడు కూడా ఇలాంటి ఆ అగ్రకుల అహంకారం అంటే ఎలాంటి ఆ కుర్రోడిని చంపించేసిన తండ్రి లాంటి ఎవరైతే తండ్రి నరికి చంపించాడో అలాంటి అది కూడా అప్పుడున్న ఆ ఆవేశం ఆ బాధలో అంతే తప్ప ఆ తర్వాత నుంచి నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎవరైనా లేపుకురండి వస్తే పెళ్లి చేస్తారన్నారు అన్నాను. అలాగే ఒకడు ఎవడో లేపుకొచ్చాడు. ఒక ఎస్సీ కుర్రోడే ఒక అమ్మాయిని కాపుల అమ్మాయిని ఇద్దరు లవ్ చేసుకున్నాం అని చెప్పిన ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వచ్చేస్తే ఆ వేళ అసలు ఉత్తరకాంజ్ మొత్తం నిండి బ్లాక్ అయిపోయింది, అంతమంది జనం వచ్చారు. వచ్చేస్తే నేను ఒకటే చెప్పాను, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు మేజర్లు కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. లేదు అమ్మాయి వస్తానంటే మీరు తీసుకెళ్ళిపోండి, మీరు మాట్లాడిన అది చెప్పి తీసుకెళ్ళిపోండి. అమ్మాయి రానంటే మాత్రం అమ్మాయి వచ్చేస్తే మీ వెనకాల మేమేం చేయలేం, అమ్మాయి రానంటే మీరేం చేయలేరు. ఇదే చెప్పాను నేను. చెప్తే మధ్యాహ్నం వరకు ఆ తల్లి చెల్లి తండ్రి ఏడుస్తూ బతులాడారండి అమ్మాయిని. వెళ్ళలేదు, నేను వెళ్ళనయా, నేను లవ్ చేశాను, చావైనా బతికైనా నాకు ఇతనితోటే అంది. చెప్పాను వాళ్ళతో, మీ వెనకాల ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే ఓకే మరి వెళ్ళిపోండి. మరి చట్టం అదే చెప్తుంది, మేజర్లు అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మీరు నేనేం ఆపలేము, కులాలకి ఎలా లేవుండవు, మీరు వెళ్ళిపోండి అన్నాను. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాను. అసలు ఎలా ప్రేమించారమ్మా, ఈయన ఎలా పరిచయం నీకు ఏంటని అడిగితే మా ఇంటికి వచ్చేవాడు అన్నయ్య. ఎలా వచ్చేవాడమ్మా అన్నాను. అంటే నన్ను అక్క అంటూ వచ్చేవాడు. మీ అమ్మని నాన్న ఏమనేవాడమ్మా అన్నాను. మా నాన్ననే బాబాయ్ అనేవాడు, మా అమ్మని పిన్ని అనేవాడు అన్న. మరి ఇదేంటమ్మా, మరి అక్క అని ఇంటికి వచ్చి ఇలా చేయటం ఏంటి? అసలు ఒరే బాబు నువ్వేం చేస్తుంటావు ఏంటి, నీ వివరాలు ఏంటంటే ఆ కుర్రాడు అంతకుముందు ఎవరో అమ్మాయిని లవ్ చేసాడట, లవ్ చేసిన అమ్మాయి దగ్గర కుర్రాడు 10,000 వాడిసాడట. ఆ 10,000 అప్పు ఈ పిల్ల ఈ అమ్మాయికి తీర్చిందట. అమ్మాయి అపురూపంగా ఉంది, ఆ పిల్ల చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. కుర్రోడు కొంచెం బ్యాక్గ్రౌండ్ వీకే అయినా తప్పేం కాదు, ప్రేమించవచ్చు. కానీ
కుర్రోడు క్యారెక్టర్ కూడా వీక్. అంతకుముందు ఇంకొక అమ్మాయిని లవ్ చేయటం, ఈ అమ్మాయినేమో అక్క అంటూ ఇంటికి వెళ్ళడం, ఆయనేమో బాబాయ్ పిన్ని అంటూ ఉంటే అవును ఎవరో కుర్రోడు, ఆ ఎస్సీ అయితే ఏంటి బీసీ అయితే ఎవరైతే ఏంటి, మేము మా సొంత కుర్రోడుగా ఇంట్లోకి వాళ్ళు పిలిపించినప్పుడు ఇంట్లోకి రానిచ్చినప్పుడు మనం ఎలాంటి పని చేయడం తప్పురా అని చెప్పాను. నీకు ఒకవేళ నువ్వు ఎక్కడో కాలేజీలో పరిచయం అయ్యో, కాలేజీలో మీరు ఒకళ్ళొకళ్ళు చూసి ఇష్టపడ్డారు, వేరే విషయం అది. కానీ చిన్నానా అని చెప్తూ పిన్ని అని చెప్పి అక్క అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇలాగా ఒక అమ్మాయిని బయట తీసుకురావటం నేనే చంపేద్దును అన్నాను. నా ఇంట్లో ఎలా నాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇదే పని నా ఇంట్లో జరిగితే ఖచ్చితంగా చంపేద్దును. ఎందుకంటే కోపం ఎవరికైనా వస్తుంది, కోపమే. కానీ చంపేద్దును అన్నది మాత్రం చంపేయం, అంత కోపం వస్తుంది. అదే మాటని అమ్మాయికి చెప్పాను నేను, అమ్మ ఇది పరిస్థితి, ఇప్పుడే ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇప్పుడే నువ్వు వేరే ఒక అప్పు 10,000 అప్పు తెచ్చావు, మళ్ళీ ఇలాగైతే ఏం జరుగుతుందో ఆలోచించుకో, మళ్ళీ రేపు పొద్దున ఇదే రిపీట్ అయితే ఇప్పుడు నీ కుటుంబాన్ని మొత్తం వదులుకుని వెళ్తున్నావు, ఈయన మళ్ళీ ఇంకోటి అలా చేస్తే నువ్వేం చేయగలుగుతావు? మీ ఇద్దరు క్యారెక్టర్ మీద నాకు నమ్మకుంటే, ప్రేమ మీద నమ్మకుంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసి ఉండేవాడిని. కానీ నాకు నమ్మకం లేదు. నీ ప్లేస్లో నా కూతురుంటే నేను చేయను. మరి నీకు నమ్మకం ఉందా? ఆ పెద్దల్ని పిలిచాను, ఈ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు వదలరు, మీరు కాపాడుకోగలరా? కుర్రాడేమో నాకు అంత నిజాయితీగా అనిపించలేదు, కాబట్టి నేను సపోర్ట్ చేయను, నేను సెక్యూరిటీ ఇవ్వను అంటే ఆ పెద్దలు కూడా అబ్బాయి మేము ఇవ్వలేమండి అన్న. అప్పుడు దాకా తల్లి చెల్లి తండ్రి ఏడ్చిన వెళ్ళని పిల్ల వాళ్ళ తల్లికి తండ్రికి ఫోన్ చేస్తూ వచ్చాను, వచ్చి అమ్మ ఇదిగో పిల్లండి ఒకసారి అన్నాను. అమ్మ రా వెళ్ళిపోదాం అంటే పదండమ్మ వెళ్ళిపోదాం అని చేయబట్టుకుని వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఆడపిల్లల్ని కులమో లేకపోతే వాళ్ళ మతమో చూడమండి. ఆడపిల్లలు నాకు 2 ఆడపిల్లలు, నా దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరి వైపు అన్యాయం ఉందో చూస్తాను తప్ప ఆ కులం చూసో లేకపోతే ఈ కులం ఉంది కాబట్టి లేకపోతే ఈ మతం ఉంది కాబట్టి అలాంటి బతికితే నేను అసలు ఇక్కడ దాకా రాను, ఇంతమంది అభిమానం పొందలేను. అలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. కాకపోతే ఆ వివరాలు ఎప్పుడు కూడా బయటపెట్టలేం, ఆడపిల్లల జీవితాలు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాగని ఎవరైనా నిజంగానే ఒక జెన్యూన్ కుర్రోడు, ఒక ఎస్సీ కుర్రోడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అలాంటి పిల్లడు ఒక అబ్బాయిని లవ్ చేశాడు అన్నప్పుడు కులాన్ని బట్టే నేను మిమ్మల్ని విమర్శిస్తాం, కులాన్ని బట్టే రిజెక్ట్ చేస్తామంటే ఖచ్చితంగా నేను ఎదిరిస్తాను, తప్పండి అది అంటాను. ఒకవేళ అలా ఎస్సీ ఆడపిల్లని, మంచి ఆడపిల్లని, బాగా చదువుకున్న ఆడపిల్లని ఏమీ లేని ఇతర కులస్తులు ప్రేమించినా సరే వాళ్ళిద్దరు ప్రేమలో నిజం ఉంటే దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తాను నేను. అదేం తప్పు కాదండి, చట్టమే ఉంది దాంట్లో. కులాంతర వివాహం చేసుకుంటే 1,50,000 రూపాయలు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది, నేనేవటం ఏంటండి? అయితే జగన్ రెడ్డి చేసే ఈ తప్పుడు ప్రచారాలు గమనించండి. ఇలాంటి చిన్న ప్రచారం, ఇప్పుడు జగన్ రెడ్డిలా నేనేం దొంగను కాదండి, నేనేం దోచుకోలేదు, జగన్ రెడ్డిలాగా సొంత బాబాయిని లేపెత్తే నేను వెళ్ళి సపోర్ట్ చేయలేదు, జగన్ రెడ్డిలాగా కోడికత్తి దొంగ నాటకాలు నేను ఆడలేదు. కాబట్టి ఇక రాజేష్ను విమర్శించడానికి ఏం లేవు. కాబట్టి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మాట్లాడిన వాటిని ఇప్పుడు తీసుకొచ్చి ఎడిట్ చేసి అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదింతారా? అది ఓపెన్ చేద్దాం డీలోపు. ఇదా బతుకు? జగన్ రెడ్డి ఎంతకన్నా దారుణమైన బతుకు లేదా ఇంకా? నేను అలాగే గన్నవరంలో పెద్దలకు కూడా చెప్తున్నానండి. నిన్న మేము లోకేష్ గారి నియోజకవర్గం దాదాపుగా 50,000 మెజారిటీతో లోకేష్ గారు విజయ డంకా మోగించబోతున్న నియోజకవర్గం మంగళగిరిలో మీటింగ్ చేసాం నిన్న. దళిత గర్జన, శంకారావం దళిత గర్జన మామూలుగా జరగలేదు. ఆ నియోజకవర్గంలో 1000 మంది వచ్చారు దళితులు. అక్కడికి ఒక్కొక్కడు ఎలా ఉన్నాడంటే వదిలితే ఈవీఎం మిషన్లు బద్దలు కూడా ఎత్తారు వాళ్ళు. ఏది ఫ్యాన్ గుర్తు కనపడితే దాన్ని ఎక్కడికి ఇసిరేస్తారో తెలీదు, అంత కసి మీద ఉన్నారు. సూపర్ డూపర్ సక్సెస్ అక్కడ. రేపు అవసరమైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చెప్తే భీమవరంలో వెళ్ళి పెడతాం మీటింగ్. పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకోవడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. అలా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో పోటీ చేసే ప్రతి చోట దళితులందరూ మనం ఈ 2 పార్టీలు గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మోసాల నుంచి అలాంటి వాడికి ఒక్కడికి బుద్ధి చెప్తే చరిత్రలో ఇంకెప్పుడు మన జోలికి ఎవరు రారు. అబ్బో దళితులు లేకపోయారంటే గవర్నమెంట్ని దించేస్తారా అనే పౌరుషం తెచ్చుకుంటే పక్క ఉంటే ఏంటి చచ్చిపోతే ఏంటి, ఆ ఒక్క మాట చాలదా? దానికోసం బతుకుతున్నాను నేను. గన్నవరంలో ఉన్న పెద్దలందరినీ, జన సైనికుల్ని, తెలుగుదేశం నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఆ నియోజకవర్గానికి నాకు అవకాశం ఇచ్చారు పెద్దలు, కానీ ఇతర నియోజకవర్గాల్లో నేను పనిచేయాల్సిన అవకాశం ఎక్కువ ఉంది. అక్కడి నుంచి నాకు ఫోన్లు చేసి వాళ్ళు ఏమన్నారు తెలుసండి, అనే ఈ నియోజకవర్గం కూడా మేము చూసుకుంటాం, ఈ నియోజకవర్గంలో ఎలా చేయాలో ఎలా వర్క్ చేయాలో ఇక్కడ టీడీపీ జనసేన జెండా ఎగరాలమో తెలుసు,
నువ్వు ఇతర నియోజకవర్గాల మీద దృష్టి పెట్టు. మన పార్టీ గెలవడానికి అంటే ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్లు ఈజీగా మోటివేట్ చేయగలను నేను. మహాసేనకి అంత బలం ఉంది. ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్లు వైసీపీని తెచ్చి మన అకౌంట్లో పడేయగలను, అంతకన్నా ఎక్కువ కూడా. 1,000-2,000 ఓట్లతో కూడా తారుమారు అయిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేను తిరగడం అవసరం అన్నా, నువ్వు అలా చూసుకో, మేము ఇక్కడ చూసుకుంటాం అని పెద్ద మనసుతో చెప్తున్నారండి వాళ్ళబ్బా. నాకు తగ్గ నియోజకవర్గం దొరికింది నాకు అనిపించింది. నా క్యారెక్టర్ ఎలాగుందో అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. ఈ అమ్మ జరుగుతుంది ఈసారికి మార్పు అయితేనే 2024లో గ్యారంటీ మార్పు. ఆ నమ్మకం ఇది వచ్చిందండి నాకు. ఏదండి ఇదేనా? ఇట్లాంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ 10 లక్షల డబ్బులు దుబాయ్లో ఉద్యోగం ఇస్తానని ప్రకటించిన మహాసేన 10 లక్షల డబ్బులు దుబాయ్లో ఉద్యోగం ఇస్తానన్నట్టు ఎవరికరా వెంకటరెడ్డి? అంటే వీళ్ళ మోసాలకి అబద్ధాలకి అద్దు లేదు అంతు లేదు. ఒరే, ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తేడుతున్నారు ఎదవలా, గుడిసెడు ఎదవలారా. ఏం బతుకులరా మీ అడ్డదిడ్డంగా దోచుకున్న దొంగ నా కొడుకులు అందరూ మీరు వచ్చేసి ఏలెత్తారా? నిజాయితీగా నిలబడి మీ తొక్క తీసేవాడు వస్తే ఇలాంటి లేనిపోయిన అబద్ధ ప్రచారం. రే, ఎంతకన్నా విచారం బెటర్ వెంకటరెడ్డి. నేను ఆ వీడియో చూపించాను కదండి మీకు. వీడియోలో ఏమన్నాను? ఒక్కొక్క దినారు వేసుకుంటే ₹1,00,000 అవుతుంది అంటే వెనకాతల నుంచి కోవిడ్ అధ్యక్షుడు ఆయన అన్నాడు, అన్న ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉంటే మేము ₹1,00,000 ఇస్తామని. అదే మాట అన్నాను నేను. ఇదిగో కోవిడ్ అని అన్నాడు, ₹1,00,000 ఇస్తాడట. మీరేం బాధపడకండి, భయపడకండి, ఇలా ప్రాణాలు పోగొట్టుకోకండి. అదేంటి నా ఉద్దేశం. అన్ని పార్టీలకి ఎస్సీలు అవసరం అండి. ఈ రోజున ఇలాంటి పోరంబోగ్గాళ్ళు పకోడీగాళ్ళు అందరూ ఈ వైసీపీ పార్టీలో నాయకులు అయిపోయారంటే ఎస్సీలు దైవలే, ఎస్సీలు చలవే. అలాంటి ఎస్సీలను చంపిన వాళ్ళకే ఈయన కొడుకులు మరి ఇంత డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారంటే, నేను పీకన్నవరంలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీలను అడుగుతున్నాను. రేపు పొద్దున్న మిమ్మల్ని ఎవడని చంపినా, అవరే మా వాడిని ఎందుకు చంపారా నేను అడిగితే నాది తప్పని, అలాగే అడిగాను కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వొద్దని ఈయన కొడుకులు ప్రచారం చేస్తుంటే, మన రక్తం ఇప్పటికీ మరక్కపోతే, ఈ వైసీపీ నా కొడుకులు తరిమి కొట్టకపోతే, ఇలాంటి నా కొడుకులు అందరినీ కాదు, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు నా కొడుకుల్ని తరిమి కొట్టకపోతే ఇంకా మన బతికి కూడా అనవసరం. నన్ను అడిగితే మన బ్రతుకులకి అర్థమే లేదు. 10 లక్షల డబ్బులు దుబాయ్లో ఉద్యోగం ఇస్తానని ప్రకటించిన మహాసేన రాజేష్ కు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు 24/2/2024 సాయంత్రం 5 గంటలకు గుంటూరు లాజ్ సెంటర్ లో వివేకానంద విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో నాకు టికెట్ ఏమో పీగన్నవరంలో ఇస్తారా, నిరసన ఏమో గుంటూరు లాజ్ సెంటర్లో చేస్తారా? అంటే వాళ్ళు పీగన్నవరం వాళ్ళు చేశారండి. పీగన్నవరంలో అయితే అక్కడికి వెళ్ళి చేస్తారా? జగన్ రెడ్డి చేయించున్నాడు. ఈ వెంకటరెడ్డి లాంటి కానీ ఇలాంటి పేటీఎం గాళ్ళు నెట్టి జగన్ రెడ్డి చేయించున్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు మా కుర్రోడికి ఎందుకు గుండు కొట్టారా అని నేను అడగకూడదు, మా వాడు మాసు అడిగితే ఎందుకు చంపావురా అని నేను అడగకూడదు, ఎలా మా పథకాలు 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఎందుకు తీసేసావురా అని నేను అడగకూడదు, అంబేద్కర్ పేరు విదేశీ విద్యకి ఎందుకు తీసావురా అని నేను అడగకూడదు, నీకు అనంతబాబు గారితో ఫ్రెండ్షిప్ పెట్టి అతను భుజమే చేసుకుని ఎందుకు తిరుగుతున్నావురా అని నేను అడగకూడదు. అడిగితే ఇలాంటి వాడిని అసెంబ్లీకి రానివ్వకూడదు, ఇలాంటి నా కొడుకుల్ని ఎస్సీ గాళ్ళందరినీ కూడా తొక్కి పెట్టుకుని ఉంచాలి మన కాళ్ళ దగ్గర. మనం అయితే అలాగే ఇవ్వము సీట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇలాంటి అలగా జలాన్ని అందరినీ అసెంబ్లీకి తెస్తామంటున్నారు కాబట్టి ఆయన ఓడించి తీరాలి. అదే వాళ్ళ పట్టుదల. మరి లెక్కని ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల పట్టుదల ఎలా ఉండాలి? రాష్ట్రంలో టీడీపీ జనసేన జెండా ఎగిరిన వెంటనే నేను చెప్తున్నాను, ఎస్సీగా ఇక పలానా సమస్య ఉందని చెప్తే వారి దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళి పరిష్కార దిశగా ప్రయత్నం చేసే బాధ్యత నాది. నేను ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించి మన హక్కుల కోసం పోరాడినోడిని. అలాంటి వాడికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. అలాంటి వాడికి అవకాశం ఇచ్చారంటే అర్థం ఏంటి? మన వర్గాలకి న్యాయం చేస్తామనే ఆ నమ్మకం వారికి ఉంది కాబట్టే కదా. ఆలోచించండి. ఇది వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం. హిందూ బంధువులు పాల్గొన్న ప్రార్థన హిందూ ఐక్య పోరాట వేదిక ఈ బీజేపీ వాట్సాప్ గ్రూపుల్లో ఏది ఇతను మాట్లాడినటువంటి మాటలు చూడండి సార్. వీళ్ళకి సీట్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. ఇలాంటి అగ్రవర్ణపు పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి, మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. అవసరమైతే మీకు వీసాలు తీసుకెళ్ళి ఇక్కడ పంపించేస్తాను. దుబాయ్ పంపించేస్తాను. దుబాయ్ లో కూడా వెంట కూడా బేకలేదు. ఎవడన్నా తమ్ముడు కూడా ఉంటాడా? రాజేష్ గారికి పెళ్లి చేసావు కదా, ఆయన పలానా గ్రౌండ్ కి తీసుకొచ్చి మీరేదో మేమేదో చూసుకుందాం అంటారు కదా.
ఇప్పుడు ఆ మాటలన్నీ పూర్తిగా లేవు, చూసారు, విన్నారు కదా. నేను ఎందాక చూపించిన వీడియో ఏం చూపించారు, ఇక్కడ ఈడు అవన్నీ కట్ చేసి చాలా జాగ్రత్తగా అనిపిస్తున్నాడు. అమ్మో ఇదంతా నేను చూడలేదు ఎందుకని. ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. ఇలాంటి అగ్రవర్ణపు పిల్లల్ని మీరు ఇలాంటి అగ్రవర్ణపు అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు ఫోన్ చేయండి. ఇలాంటి అగ్రవర్ణపు అని స్టార్ట్ అయింది ఇక్కడ. ఆ వీడియోలో నేను ఏం మాట్లాడానండి, ఇదే కదా ఒరిజినల్. మీ అందరికీ రాజేష్ సరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. అలా ఇచ్చివాడికి మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది అన్నాను. ఎందుకంటే అప్పుడే ఒక కుర్రాన్ని నరికి చంపేశారండి. మనిషి ఎవడన్నా మనిషే కదండి. ఇప్పుడు దాకా ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్నో జరిగాయి కదా. ప్రేమకి చాలా గొప్ప విలువ ఉంది కదా మన దేశంలో. ఎంతో పెద్ద పెద్దోళ్ళని మనం శ్రీకృష్ణుడిని ప్రేమకు ప్రతిరూపంగానే కదా రాధాకృష్ణులు అంటాం కదా. ప్రేమ అంటే గొప్పదే కదా. కులం పేరుతో ఇచ్చేశారని ఇలా చంపేస్తున్నారని సెక్యూరిటీ ఇస్తా అన్నాను. ఆ సెక్యూరిటీ ఇస్తా అన్న మాట ఆ వెంకటరెడ్డి గారు వినిపించే దాంట్లో ఉందా? ఎందుకురా ఈ తప్పుడు బతుకులు? అలా అప్పుడు అలా కట్ చేసి ఎడిట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారే ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అనేది క్రియేట్ చేసిన దొంగ నా కొడుకులు కదా వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను కూడా మాట్లాడినట్టు క్రియేట్ చేసి ఆయన ఏదో అమ్ముడుపోయే వ్యక్తిగా, ప్యాకేజ్ తీసుకునే వ్యక్తిగా, ఆయన పెళ్ళిళ్ళ గురించి ఘోరాతి ఘోరంగా అవమానించేవాళ్ళు కదా ఈ వైసీపీ పేటీఎం గాళ్ళు. అలాంటి వాళ్ళు నా మీద క్రియేట్ చేస్తే టీడీపీ జన సైనికులు ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? వారు నమ్మటానికి అసలు అవకాశం ఎక్కడుంది? ఎవడో ఏదో తీసుకొచ్చి ఇప్పుడు వీడియో తీసుకొచ్చి డైరెక్ట్గా బట్టలిప్పుకుని తిరిగేస్తుంటే గోరంట్ల మాధవ్ నేను కాదన్నాడు. అలాంటిది ఇలా కట్ చేసి మొక్కలు అతికించేసి అవి ఇప్పుడు జనాల్లో తిప్పుతున్నారంటే ఎంత తప్పు నా కొడుకులు అంటే నిజంగా సరైన పుట్టుకేయలది. మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూపిస్తాను రండి, తర్వాత ఇక్కడ ఏం మాట్లాడాను విందిరిగాను. పెళ్లి చేసుకోండి, మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. అవసరమైతే మీకు వీసాలు తీసుకు ఇక్కడ పంపించేస్తాను. దుబాయ్ పంపించేస్తాను. దుబాయ్లో కూడా వెళ్తూ కూడా బేకలేదు. ఎవడన్నా తమ్ముడు కూడా ఉంటాడా? రాజేష్ గారికి పెళ్లి చేసే అన్ని కట్లు పేస్ట్లే. ప్రోత్సాహం కూడా ఇస్తాము. అవసరమైతే ఒక్కొక్కడు ఇదో మా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కో దినార్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. దుబాయ్లో ఒక్కో దినార్ వేసుకున్నట్టు ₹1,00,000 అవుతుంది. మీకు మేము గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇలాంటి అగ్రవర్ణపు అహంకారుల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి. ఎలాంటి అగ్రవర్ణ అహంకారం అండి? తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడనే ఒకే ఒక కారణంతో ఇంజనీర్ బీటెక్ చదువుకున్నాడు. ఆ కుర్రాడు కిరాయి మనిషిని పెట్టి చంపించేశాడు. ఆ చంపించిన వ్యక్తి మారుతీరావు గారు ఇప్పుడు మన మధ్యలో లేడైనా, ఆయన్ని మనం ఏం తప్పు అనుకోకూడదు. ఇక ఆయన కూడా సూసైడ్ చేసేసుకున్నాడు. అంటే ఒక ప్రేమ వివాహాన్ని ఒక గర్భిణీ భార్య ముందు, అలాగే ఒక తల్లి ముందు ఒక ప్రాణాన్ని తీస్తే ఆయన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇది ఎవరికన్నా జరుగుతుందండి. ఎవరు ఇంకొకటి ప్రాణాన్ని తీయొద్దు అంటున్నాను నేను. అలా తీశాడు కాబట్టే ఆ రోజున కోపంలో మాట్లాడిన మాటలు ఇవి. అంటే ఎవరన్నా మమ్మల్ని అరే మీరు తక్కువ కులం వాళ్ళు, మీరు ఇక ఎలా ఏదైనా చేస్తే మిమ్మల్ని నరికి చంపేస్తాం రోడ్ల మీద అని చంపేసిన మాట్లాడకుండా ఉంటే నేను మంచోడినా? ఏమండి ఇది తప్పండి. అలాంటి అమాయకమైన పిల్లల్ని చంపకండి. ఒరే మీరు ఇలా చచ్చిపోతున్నారు, మీరు నా దగ్గర రండి సెక్యూరిటీ ఇస్తాను, అవసరమైతే ఈ దేశంలో ఉంటే మిమ్మల్ని చంపేస్తారనుకుంటే విదేశాలు పంపించాను, మిమ్మల్ని కాపాడుకుంటాను, మీ ప్రాణాలు మీ భార్య పిల్లల ప్రాణాలను కాపాడుకుంటానంటే తప్ప అది. దాన్ని తప్పుగా ఇప్పుడు జగన్ రెడ్డి ఇలా చేస్తున్నాడంటే, చంపొద్దు అని నేను వ్యతిరేకించిన దాన్ని తప్పు అంటాడంటే చంపమనేగా చెప్తున్నాడు జగన్ రెడ్డి. అందుకేనేమో ఒకవేళ సుబ్రహ్మణ్యాన్ని కూడా చంపించేసి రోడ్డు మీద విసిరేయించాడు ఆ శవాన్ని. అందుకేనేమో డాక్టర్ సుధాకర్ గారిని ఒక దళితుడిని ప్రశ్నిస్తాడా ఆయన చంపేయండిరా పిచ్చోడిని చేసని ఆయన అందుకే చంపించేశాడేమో. ఆ సుధాకర్ అన్నని చీరాల కిరణ్ కుమార్ని అందుకే కొట్టి చంపించాడేమో. ఇక్కడ ప్రసాద్ అనేవాడిని మరి అడ్డుకుంటాడు ఎస్సీ వాడు, ఆడు నన్ను అడ్డుకోవడం ఏంటాడు గుండు గీసేయండి అని జగన్ రెడ్డి గీయించేశాడేమో. ఎంత క్రూరంగా వెనకేసుకొచ్చేవాడు అవి చేసి ఉండడు అండి. నేను మాట్లాడింది తప్ప, అక్కడ జరిగింది తప్పు కదా. ఒక ప్రాణాన్ని నడి రోడ్డు మీద తీసేయడం తప్పు కదా. అది నేను ఒక పోనీ ఆ జాతిలో అవమానపడ్డవాడుగా నేను మాట్లాడితే నాదే తప్పండి, నాదే తప్పని ఒకవేళ నిజంగా గన్నవరం ప్రజలు విజ్ఞులండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. ఇప్పుడు ఈ రోజు నేను అవన్నీ మాట్లాడాను అందరికీ తెలుసు.
అందరికీ తెలిసిన నేను క్షమాపణ అడిగినప్పుడు, నేను ఇలాంటి వివరణ ఇచ్చినప్పుడు ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు నన్ను. ఈ రోజున రాజులు కానీ, వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, ఈ కాపులైతే ఇంకా నన్ను సొంతోళ్ళే చూసుకుంటారు నన్ను. ఈ రోజున కమ్మ సోదరులు, రెడ్లో కూడా చాలామంది, బీసీలు, సెట్టుబల్జులు, ఎవరో మన యాదవులు, అరే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో మంచిగా చూసుకుంటారు నన్ను. ఈ రోజున ఎవడో 38 కేసులు ఉన్న ఒక దొంగ, బాబాయిని లేపేసిన వాళ్ళు వెనకేసుకొచ్చిన ఒక హంతకుడు, తల్లిని చెల్లిని బయటికి గంటేసిన ఒక, నా గురించి బ్యాడ్ చెప్తే నమ్ముతారా జనం? ట్రై చేయండి, చూద్దాం. మీ తప్పుడు ప్రచారం నెగ్గుతుందో, తెలుగుదేశం జనసేన పార్టీ నెగ్గుతుందో నేను చూస్తాను. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ తప్పుడు ప్రచారం నెగ్గుతుందో, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట నెగ్గుతుందో నేను కూడా చూస్తాను, మీకు చూపిస్తాను. దీన్ని కూడా అడుగుతాను నేను అసెంబ్లీకి వచ్చి, జగన్ రెడ్డి ఏంటిది, ఈ మార్ఫింగ్లు ఏంటి, ఈ లేనిపోయిన తప్పుడు డ్రామాలేంటి, ఎస్సీలు చంపించడం ఏంటి, చంపారు ఏంటి అని అడిగినందుకు అది తప్పని మళ్ళీ నీ ప్రచారం ఏంటి, ఇతర కులాలని ఎస్సీల మీదకి ఎగదోసే నీ ప్రయత్నం ఏంటి? ఎస్సీలు మేనమావులు అన్నావు, జగన్ రెడ్డి నీ మేనత్తలు ఎస్సీలే కదా పెళ్లి చేసుకున్నారన్నావు. ఎస్సీలు అయితే ఊరికే సంబంధం కుదుర్చుకుని తాంబూలాలు ఇచ్చేది చేసి ఉండవు కదా, ఖచ్చితంగా ప్రేమించే లేపుకెళ్ళి ఉంటారు కదా. లేపుకెళ్ళినప్పుడు ఎంతమంది మేనమావులు చంపేశావు నువ్వు, ఎంతమంది నరికించావు? దా పద్ధతే. తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాలండి. లేకపోతే అది కరెక్టు అంటే రేపు పొద్దున ఎవరైనా ప్రేమించుకుంటే, ఒకవేళ ఎస్సీ పిల్లల్ని కొంతమంది ప్రేమిస్తున్నారు, ఆడపిల్లల్ని ఏళ్ళో లేచి చంపేస్తారు. అయితేని అలా చంపేసుకోవటమా? అదే చట్టం. 18 సంవత్సరాలు దాటితే మేజర్లు అయితే ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, దానికి చట్టమే రక్షణ కల్పిస్తుంది అన్నారు. పైకి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, చట్టానికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలే. మీరు అలా ప్రేమించుకుని మేజర్లు అయితే రండి, నేను పెళ్లి చేస్తాను, నేను మీకు సెక్యూరిటీ ఇస్తాను. అది గవర్నమెంట్ చేసే పనే. ఎవరైనా ఇద్దరు మేజర్లు ప్రేమించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు, వారి సెక్యూరిటీ ఇచ్చి వారు పెళ్లి చేస్తారు. అలాగే నేను మీకు ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో అవసరమైతే 1 లక్ష రూపాయలు ఇస్తానని కువైట్ అధ్యక్షుడు అన్నాను. గవర్నమెంట్ 1,50,000 ఇస్తుంది. కులాంతర వివాహం, ఎస్సీ ఆడపిల్లని కానీ ఎస్సీ మగపిల్లని కానీ పెళ్లి చేసుకుంటే 1,50,000, అప్పుడు 1,75,000 అనుకుంటా. గవర్నమెంట్ చెప్పేదే నేను చెప్పాను, చట్టానికి నేను వ్యతిరేకంగా చెప్పలే. దీని మీద, ఈ మాటల మీద నా మీద చాలా చోట్ల కేసులు పెట్టారు అప్పుడు, కానీ ఏది చట్ట వ్యతిరేకంగా లేదని ఒక్క ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు నా మీద. అయితే బాధ ఉంటుంది. నేను అగ్రవర్ణపు అహంకారుల అమ్మాయిలన్నా కొంతమంది వారికి మనసు నొప్పించుండొచ్చు, అలాంటి వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నాను. నేను ఎవరైతే అంతకులు ఉన్నారో, ఎవరైతే చంపేద్దాం, మనిషిని లేకుండా చేద్దాం అనే క్రూరులు ఉన్నారో వారి కోసం అన్నాను, కానీ అన్ని కులాలని సమానంగా చూసే పెద్దలు ఎవరిని అనలేదండి నేను. నిజానికి లవ్ మ్యారేజ్ ఇద్దరు ప్రేమించుకున్నారంటే ఖచ్చితంగా దానివల్ల చాలా కాంట్రవర్సీలు వస్తాయి. నా కూతుర్ని ఎవరైనా ప్రేమించారన్నా నాకు వస్తుందా బాధ రాకుండా ఎవరు ఉండరు. అది ఎస్సీ అమ్మాయి అయినా, ఓసీ అమ్మాయి అయినా, బీసీ అమ్మాయి అయినా బాధే. ఆ బాధను కూడా నేను ఆడపిల్ల తండ్రిగా నేను అర్థం చేసుకుంటాను. ఇది 6 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు. ఒక వ్యక్తిని, ఒక కుర్రోడిని ఎస్సీ కులం పేరుతో నడి రోడ్డు మీద నరికి చంపేసినప్పుడు మాట్లాడిన మాటలు. ఆ మాటలను ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారంటే అంతకు మించి రాజేష్ మహాశయంలో మరి ఏ విధమైన నెగిటివ్ లేదు, ఏ విధమైన మచ్చ లేదని వారే ఒప్పుకున్నట్టు కదా. అవునా కదా చెప్పండి. అయితే నాకు ఒక చిన్న భయం ఉంది. నాకు ఎమ్మెల్యే సీట్ కావాలండి, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని పెద్దవారిని నేనేమి రిక్వెస్ట్ చేయలే. కానీ వారు నా మీద ప్రేమతో, అభిమానంతో ఈ వర్గాలకి రాజేష్ అనేవాడు అసెంబ్లీలో ఉంటే ఆ వర్గాల తరపున గళవిప్పుతాడు, వారి సమస్యల్ని చెప్తాడు, వారి సమస్యలకి పరిష్కారాలు మా ద్వారా తీసుకెళ్తాడని గొప్ప నమ్మకంతో వారు ఇచ్చారు. నా వల్ల చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చిన్న బ్యాడ్ నేమ్ వస్తుందని బాధపడుతున్నానండి నేను. నా వల్ల నిజంగా వారికి ఏదైనా చెడ్డ పేరు వస్తుందని భావిస్తే నేను మొత్తం విరమించుకుంటాను. నా వల్ల వారు ఇంత గొప్పగా ఆలోచించిన వాళ్ళు నా వల్ల ఒక్క మాట పాడకూడదు. నాకేమీ ఇలాగే ఉండాలి, ఇది కావాలి, ఆ పదవులు కావాలని ఆశలు ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది, అందులో నాకు జరుగుతుంది. నేను గన్నవరంలో ఉన్న టీడీపీ జనసేన వారిని, అక్కడ ఉన్న ఇతర కులస్తుల్ని, సోదరుల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చేసింది అది కాదు, ఆ ఉద్దేశం కానే కాదు. అందరూ నాకు సమానమే, న్యాయం ఎటుంటే అట్టే రాజేష్ మహాశన్ ఉంటాడు. అలా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడి దాకా రాగలిగాడు, ఇందరు అభిమానం సంపాదించుకోగలిగాడు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని కూడా సంపాదించగలిగాడంటే వారికి తెలీదా ఈ మాటలన్నీ? ఇవన్నీ తెలిసిన తర్వాతే వారు నన్ను అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇవ్వటం జరిగింది.
ఎంతమంది ఉన్నారు లైవ్లో? కామెంట్స్ కూడా చదువుతానండి. అయితే ఏమండి తప్పుడు ప్రచారాలతో ఓడించాలని చూస్తున్నారండి, అది బాధ. నిజంగా జగన్మోహన్ రెడ్డి నేనేదో సంక్షేమ పథకాలు 30 రూపాయల పథకాలు చేస్తాను, అది ఇచ్చాను, ఈ ముష్టి వేస్తాను అంటున్నాడు కదా. అవి చెప్పుకుని గెలమనండి నా మీద, అక్కడ అవి చెప్పుకుని గెలమనండి నారా లోకేష్ గారిని. అవే మాటలు చెప్పిన గెలమనండి పవన్ కళ్యాణ్ గారి మీద. ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ క్యాండిడేట్ మీద అయినా సరే ఈ సొల్లు చెప్పి గెలవమని దమ్ముంటే లేదు. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, జనసేన వాళ్ళు అక్కడ వ్యతిరేకించేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఇక్కడ సీట్లు ఎత్తలేదు, టీడీపీ వాళ్ళు అలాగంటున్నారు. ఈ తప్పుడు ప్రచారం చేసుకునే తప్పుడు నా కొడుకులు తప్ప ఒక్కడన్నా నిజాయితీగా ఎలక్షన్లు పోటీ చేసి కూడా ఉన్నాడా? అయితే నేను ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదేమో, ఎందుకంటే రోజు రోజుకి నా బాధ్యత పెంచేస్తున్నారు పెద్దలు, పెంచేస్తున్నారు. కాబట్టి ఇప్పటిదాకా ఈ వీడియోలో కూడా నేను ఏదైనా కొంచెం దురుసు పదాలను ఉపయోగించుంటే నన్ను క్షమించండి దయచేసి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందని మీరు భావించినా, లేదా నేను మార్చుకోవాల్సిన ఏమన్నా ఉన్నా మీరు ఇక్కడ తెలియజేయండి. అనే కూల్ గాలి మాటలు పట్టించుకోకు నివాస్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. రాజేష్ మహాశయాన్ని గన్నవరం ఓటర్లు తప్ప గెలిపిస్తారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్ అన్న మీరు ఎమ్మెల్యే అవ్వాలని అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం. ఇదే జరగబోతుంది రత్నబాబు. కానీ రత్నబాబు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు అందరూ ఎలాంటి విషయాల్ని జగన్ రెడ్డి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. అయితే రేపు పొద్దునేగా ఎవరో అనంతబాబుకు వ్యతిరేకంగా పోరాడిన రాజేష్ మహాశానికి ఎవరో ఓట్లేకనే ప్రచారం చేస్తాడేమో, అంతేగా దాని అర్థం. ప్రణయ్ని చంపారు అని చెప్పి నేను మాట్లాడితే అది తప్పు అని ప్రచారం చేస్తాను ఇదే జగన్ రెడ్డి. రేపు సుబ్రహ్మణ్యం చంపాడని అనంతబాబు మీద రివర్స్ అయ్యాడు కాబట్టి అనంతబాబు అభిమానులు ఎవరు కూడా రాజేష్ కోటి వేద్దని ప్రచారం చేస్తారేమో. అదే పద్ధతి. సానాలో మంచి మనతో ముందుకు వెళ్ళు, నువ్వు ఇలాగ ఉండు. నాగా భూమేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్. రేషి అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. నీకు ఓటం లేదన్నా. కే వేణురావు థ్యాంక్ యూ. వెంకటేష్ వర్ధనపు థ్యాంక్ యూ తమ్ముడు. పోలిశెట్టి టోటల్ ప్రౌడ్ ఆఫ్ యూ రాజేష్ గారు, మోస్ట్ డిజర్వ్డ్ ఎమ్మెల్యే. వీఆర్ సెలబ్రేటింగ్ యువర్ సెలక్షన్ అండ్ విల్ సెలబ్రేట్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ అండి మాధురి పోలిశెట్టి గారు. మీరు ఒకటి చేయాలి, మా సైనికులందరూ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రణయ్ విషయంలో ఇలా వ్యతిరేకించి అతను నరికి చంపడం తప్పు అన్నాడని రాజేష్ మహాశాన్ని, దాన్ని తప్పు అంటున్నాడు. చంపటాన్ని సమర్థించలేదు. అవును అలా నరికి పారేయాలండి, భలే నరికి పారేశారండి అని రాజేష్ గారు సపోర్ట్ చేయలేదు. కాబట్టి రాజేష్ గారిని గెలిపించొద్దని చెప్పి పీగన్నవరంలో ప్రచారం చేస్తున్నాడు జగన్. మరి ఒప్పుకుంటారా ఎస్సీలు అందరూనే? అదే జగన్ రెడ్డి వెనకాల ఉంటారా? ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే తప్పుడు ఏదో వెనకాల. నేను తప్పుడేదో అన్న జగన్ అన్నను కాదు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళని. ఇంకా ఉంటుంది నేను అసెంబ్లీకి వెళ్తేనే సినిమా, ప్రతిరోజు సినిమా మనకి, ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది. కోటేశ్వరరావు గారు జేటీడీపీ సాయి అసెంబ్లీ దద్దిరెళ్ళాలి. సాయి గారు థ్యాంక్ యూ. మురళీకృష్ణయ్యే అన్న పీగన్నవరం ఫీల్డ్లోకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేయడానికి ముహూర్తం 5వ తారీఖు అంటున్నారండి. 5వ తారీఖు బాగా లాంగ్ అని కొద్దిమంది అంటున్నారు. అంటే ఈ లోపల మరి స్టేట్ మీటింగ్లు కూడా కొన్ని నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం. ఒకవేళ నేను 5వ తారీఖునే వెళ్ళాల్సిన ఇది వస్తే ఇంకా స్టేట్ మీటింగ్లు ఎస్సీలతో చేయాల్సిన ఓ 3-4 జిల్లా మీటింగ్లు కంప్లీట్ చేస్తాను ఈ లోపల. లేదు అంతకన్నా ముందే అక్కడికి వెళ్లాల్సి ఉంది అని కనుక పెద్దలు మాకు ఆదేశిస్తే ముందుగానే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్లాన్ చేసుకుందామండి. ఎందుకంటే రాజేష్ మహాశాన్ అనేవాడు ఒక్క నియోజకవర్గం కోసమే ఉండిపోకూడదు. అక్కడ నా బాధ్యతలు చూడడానికి చాలామంది అన్నదమ్ములు ముందుకున్నారు. అక్కడ ఉంటాను, ఆ నియోజకవర్గ ప్రజలే రాజేష్ నువ్వు వెళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీలందరినీ మన టీడీపీ జనసేన కూటమి వైపు తీసుకురా, మేము ఇక్కడ ఇంట్లో చక్కబెడతాం, నువ్వు వెళ్ళు రాష్ట్రం అంతా చక్కబెట్టుకురా అని చెప్పే అన్నదమ్ములు నాకున్నారు అక్కడ. చూద్దామండి ఏం జరుగుతుందో. కోట రాజేష్ అన్న ఇంకా చాలా చాలా తప్పుడు ప్రచారాలు చేస్తారు. పార్టీ ప్రచారం స్టార్ట్ చేయండి, మీరు అసెంబ్లీకి రావాలి. థ్యాంక్ యూ అన్న. ఒకటే చెప్తాను, అటు పీగన్నవరం వారికి కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి తప్పుడు ప్రచారాలు వందలాదిగా వస్తాయి మీ ముందుకి. చంద్రబాబు నాయుడు గారి మీద వస్తాయి, పవన్ కళ్యాణ్ గారి మీద వస్తాయి, లోకేష్ గారి మీద వస్తాయి, జనసేన టీడీపీ అభ్యర్థులు అందరి మీద తప్పుడు ప్రచారాలు వస్తాయి. ఎందుకంటే
వాళ్ళు నెగ్గడానికి ఇంకొక కారణం లేదు. వాళ్ళు ఇచ్చే 30 రూపాయల ముష్టిని జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. రాష్ట్రంలో నుంచి వాళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎదుటివాడిని తప్పుడు ప్రచారం చేసైనా నెగ్గాలనే ఒక నిస్సహాయ స్థితికి జగన్ రెడ్డి అని వెళ్ళిపోయాడు. 150 నియోజకవర్గాలు పక్కన పెట్టి నేను టార్గెట్ చేస్తున్నాడు జగన్. నువ్వు అంటే భయం అన్న. ఇప్పుడు 200% గెలుస్తారు బాబురావు గారు. అతనికి మనం ఉండకూడదు అసెంబ్లీలో. ఎందుకంటే నన్ను జైలుకి పంపి రౌడీ షీటర్గా ముద్రేసి నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. ఎరా నేను జగన్ రెడ్డి అనే నేను ఎస్సీలని నేను ఏదో కొట్టుకుంటాను, చంపుకుంటాను, వాళ్ళ భూములు లాక్కుంటాను, అలా నిధులు లాక్కుంటాను, నువ్వెవడు నన్ను అడగడానికి, చూడండి నేను చేస్తాను అని చెప్పి నన్ను మొత్తం భూమి మీద లేకుండా చేద్దామని రాజమండ్రిలో కూడా 200 మందిని పెట్టి పంపించాడు. 100 కొడితే మంగళగిరి ఇది దాన్ని ఏదో కానీ అంటారండి, కంట్రోల్ రూమ్కి కొడితే 3 పోలీసులు వచ్చారు. ఇక్కడ మంగళగిరి కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి కూడా ఎవరు ప్రభావితం చేయగలరు? జగన్ రెడ్డి తప్ప. లేపించేద్దాం అనుకున్నాడు. ఇక్కడ లేపించేద్దాం అనుకుంటే తొక్కుపెట్టి లాగేసేలాగా ఉన్నారు మహాసేనలు కూడా. అక్కడ భయపడ్డారు. భయపడి వెనక్కి తగ్గారు. అన్ని కుట్రలు చేశాడు నా మీద. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను అసెంబ్లీకి పంపిస్తానంటున్నారు. అసెంబ్లీకి పంపిస్తావు రాయేష్, నీ మీద కుట్రలు చేసినాడు అక్కడే ఉంటాడు, నువ్వు డైరెక్ట్గా ముఖం మీద అడిగిళ్ళండి. ఎలా ఉంటారండి వాళ్ళకి? కుమ్మరించేస్తారు. మామూలుగా డబ్బులు కూడా కుమ్మరించేస్తారు. చూద్దాం, ఇది సామాన్యుడికి, ఇది అసలైన పేదోడికి పెత్తందారుడికి యుద్ధం. రాజేష్ మహాసేన అనే పేదోడికి, జగన్ రెడ్డి అనే పెత్తందారుడికి జరుగుతున్న యుద్ధం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పెత్తందారుని తరిమికొట్టడానికి రాజేష్ మహాసేన లాంటి పేదోళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉండన్నా. ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా వచ్చేది టీడీపీ జేఎస్పీ బ్రో. ఎన్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ అండి. అనయ్య మీకు టికెట్ ఇవ్వడం వల్ల అతి సామాన్యుడు నాయకుడు అయినట్టుంది. థ్యాంక్ యూ తమ్ముడు రాజేష్. రాము యాతం, బాబు రాజేష్, పి గన్నవరంలో నీలాంటి కన్నా మంది నిప్పు కణం గెలవటం అంత ఈజీ కాదు. జనసేన వాళ్ళు మా కాపులు తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు, ఎలా స్ట్రైట్ చేసుకుంటావో ఏమో. రాము యాతం గారు, జనసేన వాళ్ళు కాపులను అన్ని వ్యతిరేకించడం ఏంటండి? అది హైలీ ఇంపాసిబుల్. ఎవరో ఒకరిద్దరు నాయకులు రాయేష్ ఇక్కడికి వస్తే లేకపోతే మాకు సీట్ వచ్చింది కదా అని ఒకరిద్దరు నాయకుల్లో వ్యతిరేకత ఉండొచ్చు. కానీ ఎప్పుడు నా టేబుల్ మీద రంగా గారు ఉంటారు. ఆయన అభిమాని నేను. పవన్ కళ్యాణ్ గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని నేను వ్యతిరేకించిన తర్వాత కొన్ని వందల వీడియోలు మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి, జనసేన గొప్పతనం గురించి, చిరంజీవి గారి గొప్పతనం గురించి వందల వీడియోలు మాట్లాడాను. ఎస్సీల్లో వారి మీద ఉన్న వ్యతిరేకతను దూరం చేసిన వ్యక్తిని నేను. కాపులకి ఎస్సీలకి అసలు పడదు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు అనే నినాదం నుంచి కాపులు ఎస్సీలు ఇద్దరు స్నేహితులు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరిద్దరూ మెజారిటీ ఉంటారు, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటారనే స్థాయికి ఎంతో కొంత మోటివేట్ ప్రభావితం చేయగలిగిన వ్యక్తిని. అలాంటి నన్ను కాపులు ఎందుకు వ్యతిరేకిస్తారండి? మీరు చూడండి రేపు రిజల్ట్ వచ్చాక. కాపు సోదరుల ఏరియాలోనే టీడీపీ జనసేన బలపరిచిన రాజేష్ మహాసేనకి ఎంత మెజారిటీ ఓటింగ్ వస్తుందో మీరు చూడండి. కాపులు అమాయకులు కాదండి, ఎవడో ఏదో చెప్తే నమ్మేసేవాళ్ళు అంతకన్నా కాదు. రాజేష్ అన్న ఎమ్మెల్యే అయితే వీడియో చేయడం మానేస్తారా ప్లీజ్? డైలీ లేదు, ఇది మన ప్రొఫెషన్ అండి. జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని, గవర్నమెంట్ చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, అలాగే గతంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రతిరోజు విశ్లేషిస్తాను, ప్రతిరోజు ప్రజలకు చేరుస్తాను. వైసీపీని ఇంత దమ్ముగా ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మురళి జై జనసేన, టీడీపీ, పవన్ కళ్యాణ్ అంటే వెళ్ళిపోయిన కానీ నీ కృషి ఉంటుందని, అదేవిధంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి న్యాయం జరిగే వరకు పోరాడతారని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మూలి మురళి గారు, కేఎస్ఆర్ ఆంజనేయులు గారు, మీరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రావచ్చని. కరెక్ట్ అండి, పులివెందులో అతను ఓడిపోతున్నాడు. లేకపోతే ఖచ్చితంగా ఒకవేళ అక్కడ ఒక సీట్లో ఆయన గెలిచిన 5 సంవత్సరాలు లీవ్ లెటర్ పెట్టేస్తాడు. 5 సంవత్సరాలు ఇలా మామూలుగా ఉండదండి. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. లేకపోతే వైసీపీ పేటీఎం బ్యాచ్ పనులకు నువ్వు సమాధానం చెప్పేది లేదు. నేను ఈ ఆరోపణలు ఇవన్నీ ఎప్పటి నుంచో తిరుగుతున్నాయండి, నేను పట్టించుకోలేదు ఎప్పుడు. కాకపోతే ఇప్పుడు నా వల్ల చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో, ఈ వీడియోలను ఒకవేళ ఎవరైనా సరిగా అర్థం చేసుకోలేరేమో. కాబట్టి దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం నా మీద ఉంది. దానికోసం ఈ వీడియో పెట్టాను.
ఓకేనండి, క్లోజ్ చేద్దాం. ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న 28వ తారీఖున జరుగుతున్న మీటింగ్ మాత్రం వేలాదిగా లక్షలాదిగా తరలిరండి. ఎందుకంటే సిద్ధం అని చెప్పి జనాలకు డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి ఏంటి ఈ బస్సులు పెట్టి రకరకాల ప్రలోభాలు చేసి కొద్దిమందిని కూర్చోబెడుతున్నాడు. ఏది జనాన్ని నమ్మించడానికి. ఎవరికి తెలీదు, డబ్బులు తీసుకుని వెళ్ళినోడికి తెలీదా? ఆ అభిమానంతో వచ్చాడో డబ్బులు తీసుకుని వెళ్ళాడు, లేదా ఆ భ్రాంతి కోసం వెళ్ళినోడికి తెలీదా మంది ఇచ్చాడు కాబట్టి వచ్చాను లేకపోతే నేను రానని. మీటింగ్ రండి, ఇక్కడ ఎవడు తాగినోడు ఉండడు, అందరూ స్వచ్ఛందంగా ఎవరి ఖర్చులతో వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడికి వచ్చేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండి. సైకోలు లేకపోతే అవినీతి పరులు, జైలుకి వెళ్ళి వచ్చిన 16 నెలలు జైలు చేసిన వ్యక్తులు కాదు అక్కడ ఉండేది, నిజాయితీ పరులు ఉన్నారు అక్కడ. రాజు గారు మీరు తప్పకుండా ఎమ్మెల్యే అవ్వాలి. కాకపోతే మీరు గతంలో శ్రీరామచంద్రుడి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడారు, దాని గురించి ఎవరినివ్వండి. నేను ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదండి. అయితే అప్పుడున్న ఆ పరిస్థితులకి కొద్దిమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మాకు వాదన జరిగేది. వాళ్ళు ఒక మతాన్ని విమర్శిస్తూ ఉంటే మేము ఇటు నుంచి ఉండి మేము సమాధానాలు చెప్పేవాళ్ళం తప్ప ఎప్పుడూ ఏ దేవుణ్ణి కానీ హిందువుల్ని కానీ డైరెక్ట్గా ఎప్పుడు విమర్శించలే. కాకపోతే అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళు తిట్టేవాడిని, నేను ఒప్పుకుంటాను. అదొక యుద్ధంలో భాగం, సైద్ధాంతిక యుద్ధం అది. అంబేద్కరిజం వైపు మేము, యాంటీ అంబేద్కరిస్టులుగా వాళ్ళు. ఆ క్రమంలో జరిగిన పోరాటం అది. అర్థమైందండి. నేను అందరినీ గౌరవిస్తాను సార్, అందరూ మమ్మల్ని గౌరవించాలని కూడా కోరుకుంటాను. మేము ఎంత గౌరవిస్తున్నామో అంతా కాకపోయినా ఖచ్చితంగా సమానత్వం కావాలి, మాకు గౌరవం కావాలని కోరుకోవడం తప్పు కాదు. అది మాత్రం అందరూ మనసులో పెట్టుకున్నారు, అంతే గౌరవిస్తున్నారు మాకు. అది చాలండి జీవితానికి. రైట్ అండి, ఇవాళకి ఇది క్లోజ్ చేద్దామండి. మళ్ళీ వేరే టాపిక్ ఉంటే నేను మేము ముందుకు వస్తాను. చూద్దామండి, నేను అక్కడికి వచ్చే టైము ఒకవేళ 5వ తారీఖు ఫిక్స్ అవుతుందా, అంతకన్నా ముందు పెద్దలు వెళ్ళమంటారా అది కూడా చెప్తాను. ఒకవేళ 5వ తారీఖున వెళ్ళేటట్టు అయితే కనుక ఈలోపు కొన్ని జిల్లాలో గుంటూరు కానీ కృష్ణా కానీ అలాగే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలను మనం కంప్లీట్ చేసుకునే విధంగా నేను ప్రణాళిక కూడా ఇస్తాను. ఓకే సార్, అంతవరకు సెలవు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే విధంగా పనిచేస్తూ ప్రాణాలు ఇవ్వటానికి కూడా నేను, మహాసైన్యం, దళితులు సిద్ధంగా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసైన్యం.